అన్నిటి వల్ల ఎక్కువ ఫుడ్ తినేటివి అగైన్ మళ్ళీ వెయిట్ పెరుగుతారు. మళ్ళీ ఎంత డైట్ చేస్తున్నా, నేను ఎన్ని చేస్తున్నా మళ్ళీ వెయిట్ తగ్గట్లా. ఎలా తగ్గుతారు? అంత స్ట్రెస్, అంత డిప్రెషన్ ఉన్నప్పుడు క్రేవింగ్స్ పెరుగుతూ ఉంటాయి. మీకు తెలియకుండా ఫుడ్ తింటూ ఉంటారు. ఫుడ్ తినకపోయినా వెయిట్ తగ్గదు. సో కంప్లీట్గా మనం హెల్దీగా ఉండాలంటే ఫస్ట్ చేయాల్సింది ఏంటి? హ్యాపీగా ఉండాలి. ఎవరితో సంబంధం లేకుండా. నాకు ప్రాబ్లమ్స్ వస్తే చాలా ఇబ్బందులు ఉన్నాయి, నేను ఎలా హ్యాపీగా ఉంటాను? ఎవరికి ఉండవు ప్రాబ్లమ్స్? ఎవరికి ఉండవు ఇబ్బందులు? అందరికీ ఉంటాయి. కొన్ని అవే వస్తాయి, కొన్ని మనం ఎదురెళ్ళి తెచ్చుకుంటాం అన్నమాట. సో అందరికీ కామన్గా ఉండేవి. అయితే మనం బిజీగా ఉంటే ఈ ఓవర్ థింకింగ్ అనేది తగ్గింది. బిజీగా ఉండటం ఎలా? ఏదో ఒక వర్క్ మనం చేసే వర్క్. జనరల్గా ఉమెన్ ఎప్పుడు కూడా జాబ్ చేయాలి అన్నా, లైక్ వాట్ ఎవర్ ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి అన్నా సరే, ఫ్యామిలీలో ఏదైతే ఉన్నారో కొంతమంది ఫ్యామిలీలో మా